ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. గమనించండి, ముఖ్య సమాచారము. మన మధ్యలో ఉన్న స్టీఫెన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాయి. గారు, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ముఖ్య సమాచారం ఏంటంటే, ఏజెన్సీ పట్టణాల్లో 3 రోజులు సేవకుల సదస్సును ప్రియులు స్టీఫెన్ గారు ఏర్పాటు చేశారు. ఎక్కడో తెలుసా? వైజాగ్ దగ్గర అరకు ఒక ఊరిలో చింతపల్లి లంబాస్ అనే ఆ గ్రామాల్లో సేవకుల మీటింగును ఏర్పాటు చేశారు. కొన్ని లక్షల రూపాయలు ఓన్గా ఖర్చు పెట్టి ఇంచుమించు 2 లక్షలకు పైగా డబ్బులు వెల చెల్లించి బైబిల్స్ కొని ఆ సేవకులను బలపరిచి ఆ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని ఆ దేవుడిచ్చిన ఆ భారాన్ని బట్టి స్టీఫెన్ గారు అయ్యారు, మరి మన సంఘ సభ్యులు, మరి నేను, పాస్టర్ శ్యామ్ గారు, మా బృందం అందరం కలిసి మేము బయలుదేరి అరకు దగ్గరికి వెళ్తున్నాం. ప్రయాణం రేపు మధ్యాహ్నం బయలుదేరుతున్నాం. మరి అక్కడ మాంత్రిక శక్తులు విపరీతంగా తాండమాడుతున్న పట్టణాలు అవి. కనీసం సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. మరి కొండలు మెట్టలు ఎక్కాలి, సరైన వసవర్తులు ఉండవు. మరి ఆ ప్రాంతానికి మేము వెళ్తున్నాం కనుక దేవుని సన్నిధి మాతో ఉండును గాక. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకు తోడై ఉండి నడిపించును గాక. ఏలియా లాంటి అభిషేకంతో నింపబడి యేసు ప్రభు మీద దిగివచ్చిన ఆ అభిషేకం మా మీద కూడా దిగివచ్చి భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడకు వచ్చారని ప్రజలు గుర్తించుదురు గాక. దేవుడు మమ్మల్ని బలపరిచి వాడుకునేలాగా మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రాముఖ్యంగా అక్కడ సేవకులు మన్నించబడి రగిలించబడి అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురుగాక. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డారా, తప్పక మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ అండి. మీ అందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. స్టీఫెన్ అయ్య గారు, మరొకసారి మీకు వందనాలు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.